శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజే శివముక్కోటి ఏకాదశి. భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ కథను వింటారో వారికి శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఇక శివముక్కోటి అంటే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో కలిసి వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా ఎలాగైతే దర్శించుకుంటారో శివముక్కోటి రోజున శివుని దర్శించుకోవటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. భారతదేశంలో సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం ఒకటి. ఇదే వాయులింగ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అనే, భాస్కర క్షేత్రము అనే, శివానందైక నిలయము అనే మన స్థల పురాణంలో చెప్పబడింది. ఇక్కడ ఈ శివలింగాన్ని పూజించి సాలెపురుగు, కృష్ణ సర్పం, ఏనుగు మోక్షాన్ని పొందాయి. అందువలన దీనికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. తిన్నడు అనే బోయవాడు శివుడికి తనకు నుంచి భక్తి కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. ఈ కాళహస్తి క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తిన్నన్ని భక్తి గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురి అయ్యారు. భక్తి శ్రద్ధలతో శ్రీకాళహస్తీశ్వరు యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వారికి సకల పాపహరణంతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతుంది. మరి అంతటి పవిత్రమైనటువంటి ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. శ్రీకాళహస్తి క్షేత్రం యుగయుగాల కాలం నాటిది. ఇది కృతాకాలం ప్రారంభం నుండి కథ. బ్రహ్మలోకంలో దిక్పాలకుల సమావేశం జరుగుతూ ఉంది. ఆ యొక్క సమావేశానికి విశ్వకర్మ కూడా ఆహ్వానింపబడ్డాడు. ఆయన కుమారుడు పూర్ణనాథుడు లేక కలిగినటువంటి సంతానం. ఆయన కుమారుడు తమ కూడా తండ్రితో వస్తానని మారం చేస్తాడు. అందుకు విశ్వకర్మ తనతో పాటు బ్రహ్మ యొక్క లోకానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు బ్రహ్మను చూసినటువంటి పూర్ణనాముడు, తండ్రి, ఆయన ఏం చేస్తున్నారు అని తండ్రిని అడుగుతాడు. అందుకు విశ్వకర్మ, ఆయన సృష్టి చేస్తున్నారు అని చెప్పాడు. అయితే మనం కూడా చేయొచ్చు కదా అని అంటాడు పూర్ణనాముడు. అందుకు తండ్రి, మనం చేయకూడదని, అది బ్రహ్మ మాత్రమే సృష్టిని చేస్తారు అని, అలా ఎందుకు చేయకూడదు అని పూర్ణనాభుడు అడుగుతాడు. నేను కూడా చేస్తాను తండ్రి అని జీవులను సృష్టించాడు పూర్ణనాభుడు. అది గమనించినటువంటి బ్రహ్మ, నీవు చేస్తున్న పని ఏమిటి అని అడిగాడు. అందుకు పూర్ణనాభుడు, మీరు చేస్తున్న పనే నేను కూడా చేస్తున్నాను, ఏం తప్ప అని అంటాడు పూర్ణనాభుడు. అందుకు కోపగించినటువంటి బ్రహ్మ, నీవు భూలోకంలో సాలెపురుగుగా జన్మించమని పూర్ణనాభుడిని శపిస్తాడు. తన తప్పును తెలుసుకుంటున్నప్పుడు బ్రహ్మ కాళ్ళపై పడి శరణు వేడుకుంటాడు పూర్ణనాభుడు. అందుకు శాంతించిన బ్రహ్మ, నీవు భూలోకంలో పరమేశ్వరుని ఆరాధించి నీతో ఐక్యం చేసుకుంటావు అని చెబుతాడు. శాప ఫలితంగా ఒక బిల్వ వృక్షంపై సాలెపురుగుగా పుడతావు అన్నాడు. తను సాలెపురుగుగా మారిన తర్వాత తన యొక్క పూర్వజన్మ జ్ఞానం పోలేదు. ఆ యొక్క పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో, ఆయనకు ఎలా చేరాలో అని పరిపరి విధాల ఆలోచిస్తూ ఉండేవాడు. అంతా ఒక శివభక్తుడు శివపూజకై మారేడు దళాలు కోయడానికి అక్కడికి వస్తాడు. పూర్ణనాభుడు ఆ ఆకులలో చేరి శివభక్తులతో పాటు శివయ్య దగ్గరకు చేరుకుంటాడు. శివయ్యపై అపరిమితమైన భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. అప్పుడు ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. ఎలాగో తన యొక్క పూర్వజన్మ స్మృతి కారణంగా శివయ్యకు ఒక ఆచ్ఛాదనగా ఒక గూడును అల్లుతుంది. ఆ సాలెపురుగు తదుపరి చిన్న చిన్న ప్రాకారాలల్లుతుంది. అది మంచు బిందులతో తడిసి ఎండకు ముత్యాల పందిరిలాగా చక్కగా మెరుస్తుంది. అప్పుడప్పుడు వేస్తున్నట్లు పెనుగాలికి ఆకులు పడి ప్రాకారాలు తొలగిపోయాయి. అయ్యో, శివయ్యకు ఆచ్ఛాదన లేకుండా పోతుంది అని తగినటువంటి ఆకారాలను మరలా అతికిస్తూ ఉండేది. నాగుని తనకున్నటువంటి ఓపికను భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు సాలెపురుగును పరీక్షించదలిచాడు. అనుకున్నదే తడువుగా ఆలయంలో కలిగినటువంటి అఖండ జ్యోతిని పెంచి పూర్ణాలు అయినటువంటి ఆ సాలెపురుగు గూడును దహించి వేస్తాడు. మరలా ఓపికతో కష్టపడి శివయ్యకు గూడు కడుతుంది. మరలా ఆ గూడు మంటలకు ఆహుతైపోతుంది. ఇలా పరిపరి విధాలా జరుగుతున్నప్పటికీ అల్లుతూనే ఉంటాడు పూర్ణనాభుడు. అలా కొంతకాలం గడిచిపోతుంది.
ఓపిక నశించిపోయింది. ఎలాగైనా కాని ఆ దీపాన్ని మింగివేయాలి అన్నంత కోపం వస్తుంది. వెంటనే ఆ దీపాన్ని మింగడానికి ప్రయత్నించగా పరమేశ్వరుడు తన చేతిని అడ్డుపెట్టాడు. పూర్ణనాభా, ఆగు, నీ భక్తికి నేనెంతో సంతోషించాను అని అంటూ ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుని దర్శించగానే తన యొక్క పూర్వరూపం వచ్చి తనకు ముక్తి ప్రసాదించమని, తన పేరు కూడా చిరస్థాయిగా ఉండేలాగా వరాన్ని కోరుకుంటాడు. అందుకు సంతోషించిన పరమేశ్వరుడు సరే అని పూర్ణనాభుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు. సాలెపురుగు స్త్రీ అని కూడా పిలుస్తారు. ఆ రకంగా కృతాయుగంలో కీలకమైనటువంటి సాలెపురుగు కరుణించి కటాక్షించినటువంటి పరమేశ్వరునకు మనం కూడా శంభో శంకర, హరహర మహాదేవ, శంభో భక్త శివశంకర అని మనసులో జేజేలు పలుక్కుందాం. శివుని యొక్క అనుగ్రహం మనందరిపై ఉంటుంది. ఆ తర్వాత కృతాయుగం గడిచిపోతుంది. త్రేతాయుగం మొదలై చివరి దశకు చేరుకుంటుంది. అప్పుడు కాలుడు అనేటువంటి మతోన్మాది ఉండేవాడు. అతను ఒక శివరాత్రి పర్వదినాన శివారాధన చేయకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉండేవాడు. పరమ దయామయుడు పరమేశ్వరుడు తనను దూషించినా పట్టించుకోడు, కాని తన భక్తులను పరిహాసం చేస్తే మాత్రం ఆయన ఓర్వలేడు. అప్పుడు సాంబశివుడు కాలుణ్ణి రప్పించి తన భక్తులను దూషించిన కారణంగా నీవు పాడులోకమైనటువంటి పాతాళ లోకంలో జన్మించమని శపించాడు. కాలుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుని కాళ్లపై పడి తన తప్పును మన్నించమని కోరుకుంటాడు. అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు నీవు పాతాళ లోకంలో సర్పంగా జన్మించి నన్ను సేవించి నా యొక్క సాహిత్యాన్ని పొంది ఆ తర్వాత శాపఫలితంగా కాలుడు పాతాళ లోకంలో జన్మించాడు. సంపదలు రాణులతో చక్కగా అనుభవిస్తూ సుఖంగా ఉండేవాడు. అలా కొంతకాలానికి అతని యొక్క పూర్వజన్మలో జరిగినటువంటి సంఘటన అంతా కూడా గుర్తుకు వస్తుంది. అతను శివయ్యను వెతుక్కుంటూ గజకారణం చేరుకుంటాడు. వెతకపోయినటువంటిది కాలికి తగిలినంది అని అన్నట్లుగా ఒక చెట్టు కింద శివలింగాన్ని చూస్తాడు. వెంటనే అతనికి కర్తవ్యం బోధపడుతుంది. ప్రతిరోజు కూడా 5 గంటలకు నిద్రలేచి విలువైనటువంటి రత్నాలను, మణులను, మాణిక్యాలను తెచ్చి పూజిస్తూ ఉండేవాడు. అలా ఉండగా ద్వాపర కాలం మొదలవుతుంది. కైలాసంలోని ప్రభుత్వ కళాశాలలో హస్తి అనేటువంటి ఒక మదపు ఏనుగు ఉండేది. అతను పరమశివుని దర్శనం చేసుకోవాలని బయలుదేరుతాడు. అక్కడ ఉన్నటువంటి ద్వాపర కాలునిది పార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు. వారిని దర్శించుకోవడం ఇప్పుడు కుదరదు అని చెబుతారు. వారి మాటలు కూడా లెక్క చేయకుండా శివపార్వతుల యొక్క ఏకాంతంలో ఉండగా దర్శించుకుంటాడు. ఆగ్రహించినటువంటి శంకరుడు హస్తిని వినయ విధేయతలు లేనటువంటి కారణంగా భూలోకంలో మదపుటేనుగా పుట్టమని శాపం ఇస్తాడు. శివుని యొక్క శాపం కారణంగానే హస్తి మదపుటేనుగై భూలోకంలో జన్మిస్తుంది. ఒకరోజు అది ఏనుగులతో విహారం చేస్తూ గజకాలంలోని శివలింగాన్ని చూస్తుంది. అప్పుడు తన యొక్క గత స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆనందంతో పరవశించిపోతుంది. శివయ్య మీద భక్తి ప్రపత్తులు పుట్టుకొస్తాయి. వెంటనే తాను స్నానం చేసి తొండం నిండుగా నీరు నింపుకుంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులను సేకరిస్తుంది. అప్పటికే శివయ్య దగ్గర పెట్టి ఉన్నటువంటి రంగురాలను తొలగించి తన తొండంతో తెచ్చినటువంటి నీటితో అభిషేకం గావించి మారేడు దళాలు, కలువపూలను శివయ్యకు అలంకరిస్తుంది. కన్నార్పకుండా చూస్తూ శివయ్య ఎంత అందంగా ఉన్నావయ్యా అని మురిసిపోయేది. రేపు వస్తానయ్యా అని అంటూ వెళ్లిపోయింది. మరునాడు తెల్లవారింది. కాలుడు నిద్రలేచి శివయ్యను చేరుకుంటాడు. తను పూజించిన పువ్వులన్నీ నేలపాలు ఉండటం గమనిస్తుంది. లింగంపై ఆకులు, అలములు, ముళ్ళు ఉండటం గమనిస్తుంది. తనకు మనసు కలత చెందుతుంది. తాను ఎన్నో విలువైన మణిమాణిక్యాలు ఉంచితే ఎవరో గిట్టినవాడు వాటిని తొలగించి చెత్తను తీసుకువచ్చి పెట్టాడు అనుకుంటుంది. కాలుడు ఆ చెత్తను తొలగించి తను తెచ్చిన మణిమాణిక్యాలు అలాగే పచ్చలు తెచ్చి చక్కగా అలంకరిస్తుంది. అప్పుడే సూర్యోదయం కావటంతో ఆ పడినటువంటి సూర్యకిరణాలు కారణంగా శివలింగం వివిధ రంగులతో మెరిసిపోతుంది. ఆ యొక్క రంగుల కాంతితో ఎంతో సుందరంగా ఉన్నాడు నా పరమేశ్వరుడు అని సంతోషిస్తుంది కాలుడు. మరుసటి రోజున ఏనుగు వచ్చి చూస్తుంది. తాను శుభ్రంగా అభిషేకం చేసి మారేడు దళాలు, కల్వపూలతో పూజ చేస్తే ఎవరో దుర్మార్గుడు వాటిని తొలగించి రాళ్ళు రప్పలు తెచ్చి పెడుతున్నాడు అని ఎంతో బాధపడుతుంది.
వెళ్లి మారేడు దళాలు, ఎర్రని కలువ పూలు తెచ్చి మరలా అభిషేకం చేసి పూజ చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏనుగు పాము యొక్క పూజలో ఏమాత్రం మార్పు రాలేదు. పాము వాళ్ళతో, ఏమయ్యా, నీకు నేను తెచ్చినటువంటి అమూల్యమైనటువంటి మణికంటే ఆ చెత్త ఎక్కువైపోయిందా? నా పూజ నాయకత్వం అంతా కూడా వ్యర్థమైపోయింది శివయ్య. నా పూజ నీకు నచ్చలేదా? ఆ దుర్మార్గుడి చెత్త ఎక్కువైపోయిందా అని పరిపరి విధాల బాధపడింది. ఎలాగైనా కాని ఆ దుర్మార్గుణ్ణి అంతు చూడాల్సిందే, ఆ తర్వాతే నా పగ చల్లారుతుంది అని ఇంటికి చేరుకుంటుంది. పాము పగతో తల్లడిల్లిపోయింది. ఆ రాత్రంతా కూడా పాముకు కోపం కారణంగా నిద్ర కూడా పోలేదు. తన యొక్క రాణులు తెచ్చినటువంటి పాలు సైతం తృణకరించింది. అలా ఉండగా పాము వెళ్ళినటువంటి కొంతసేపటికి ఏనుగు రానే వచ్చింది. తన మనసు కోపంతో కుతకుతలాడిపోయింది. అది కూడా శివయ్యను నిలదీసింది. నీకు ఈ నల్లరాళ్ళు, ఎర్రటి రాళ్ళు, ఎర్రరాళ్ళు ఎవరో రాళ్లు పెట్టి పూజిస్తుంటే అసలు నువ్వు ఎలా ఊరుకుంటున్నావయ్యా? అవునులే, నేను శుచిగా శుభ్రంగా తెచ్చి అభిషేకం చేయించి మంచి పువ్వులు, నీకిష్టమైన మారేడు దళాలు తెచ్చి మరీ పూజిస్తూ ఉంటే నా పూజ నీకు నచ్చక వాడెవడో తెచ్చిపెట్టిన రాళ్లు ఎక్కువైపోయాయా అని అంటూ మరలా దూషిస్తుంది. నేను ఎలాగైనా సరే ఆ దుష్టుణ్ణి కనిపెట్టి అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని పాము, ఏనుగు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ తర్వాత తెల్లవారింది. ఎప్పటిలాగానే తన శత్రువు పనిపడదామని ఏనుగు తన శత్రువును ఎలాగైనా సరే యమపురికి పంపించాలి అని పాము ఇద్దరూ కూడా పరమేశ్వరుని చెంతకు చేరుకున్నారు. పైన వేసినటువంటి మారేడు దళాలలో చిన్నగా దూరిపోయి దాక్కుంది పాము. ఆ పాము ఏనుగు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ శివలింగాన్ని చూసింది. నిన్న తాను చేసినటువంటి పూజ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం చూసి ఎంతో సంతోషించింది. తన శత్రువు రాలేదు, భయపడి ఉంటాడు అనుకుంటుంది. వెంటనే అది మారేడు దళాలు, ఎర్ర కలువలు, తెల్ల కలువలు పూలు కోసుకొచ్చింది. ఆడ ఏనుగులు తన వెంట రాకపోయినా తన యొక్క మదనతాపం తీరిపోయింది. తామర దుండ్లు తినకపోయినా తన ఆకలి కూడా పోయింది. మనసు ఆనందలోకాల్లో విహరిస్తుంది. తన పూజ చేయటానికి పూనుకుంది. నిన్నటి పూలు, ఆకులు తొలగించడానికి సిద్ధమైంది. తొండాన్ని పానవట్టంపైకి పోషించింది. అంతే. అదునుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ పాము దొరికాడు దొరికాడు అంటూ తొండంలోకి దూరిపోయింది. ఏనుగు అది గమనించేలోగా తలలోకి దూరిపోయింది. ఆ పాము అనుకోని సంఘటనకు బీతిల్లినటువంటి ఏనుగు దిక్కులు పిక్కరిల్లేగా కింకారం చేసింది. ఆ శబ్దానికి అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కలవరపడ్డాయి. దిక్కుతోచక తలో దిక్కుకు పరిగెత్తాయి. ఆ బాధను భరించలేక ఏనుగు కనబడినటువంటి చెట్టుకు తన తొండాన్ని, తలను బాదుకుంటుంది. అయినా కూడా తన నొప్పి తగ్గలేదు. తను ఆ బాధ భరించలేక చావటం ఖాయం, నేను చచ్చినా కూడా పాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదు అని తన తొండాన్ని మెలిపెట్టింది. వెంటనే తన పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద బండకేసి తల బాదుకోసాగింది. ఆ ఘటనకు లోపల ఉన్నటువంటి పాము చనిపోయింది. ఏనుగు తల పగిలి రక్తం మడుగులో పడిపోయింది. ఉత్తరక్షణంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. వారిని ఆశీర్వదించారు. అవి రెండూ కూడా ప్రవర్తనాలుగా మారిపోయాయి. ఆ ప్రమదగణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా స్పందించారు. స్వామి, మాకు ఈ జన్మలు చాలు, నీలో ఐక్యం చెందాలి, మా పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేయండి అని ప్రార్థిస్తారు. అందుకు సంతోషించిన పరమేశ్వరుడు అలాగే అని అంటాడు. త్రేతాయుగం, ద్వాపర యుగంలో పాము, ఏనుగులు పేరు వచ్చేలా శ్రీకాళహస్తి అనేటువంటి పేరు ఏర్పడింది. శివపార్వతులు సైతం ఆ శివలింగంలోకి ప్రవేశించారు. 3 మూగ జీవాలు 3 గుణాలకు ప్రతీకలు. సాలీడు తత్వగుణానికి, పాము, ఏనుగులు రాజులు తమ గుణగణాలు కలిగి ఉంటాయి. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు. కాశీలో మరణిస్తే పుణ్యం, శ్రీకాళహస్తిలో కారు మోపితేనే పుణ్యం. ఆ తర్వాత శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలిపేటువంటి మరో అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో పాండవుల అరణ్యవాసం కాలం నాటి వృద్ధాంతమిది. ఈ క్షేత్ర చరిత్రలో ముడిపడి ఉంటుంది. అర్జునుడు అరణ్యవాసం సమయంలో
పాశుపతాస్త్రం పొందడానికి ఇంద్రకీలాద్రి పర్వత శ్రేణుల్లో తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన శక్తిని పరీక్షించి సాంబశివుడు కిరాతకుడి యొక్క వేషాన్ని దాలుస్తాడు. పథకం ప్రకారం ముఖాసురునికి వరాహ రూపం దాల్చమని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. శివయ్య కిరాత రూపం దాల్చగా ప్రమదఘనాలు కోయిలగా మారాయి. శివుని యొక్క ప్రేరణలో వరాహం అర్జునుడు తపస్సు చేసినటువంటి తలానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి 3 కలవరపడేటువంటి విధంగా అది బీభత్సం సృష్టించింది. మునుల కోరికగా అర్జునుడు వరాహమై బాణాలు సంధించాడు. వరాహం నేలకొంది. శివుని యొక్క లీల వలన మరి 2 బాణాలు ఆ పంది నోట్లోకి ఉన్నాయి. అప్పుడు అర్జునుడు వరాహాన్ని సమీపించగా ఇంతలో కిరాతుడు అక్కడికి వచ్చి ఈ వేట నాది అని పలికాడు. అర్జునుడు మొదట నేను బాణం వేశాను అంటే కిరాతుడు నేనే బాణం వేశాను అని ఇద్దరూ కూడా కాసేపు వాదన పెంచుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరి బలాలు ఏమిటో తేల్చుకుందామని అనుకుంటారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అప్పుడు శివుడు తన యొక్క మాయ చేత అర్జును యొక్క బాణాలను మాయం చేస్తాడు. వెంటనే అర్జునుడు తన విల్లు తీసుకుని అతని తలపై మోదబోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అర్జునుడు శివుని అనేక విధాలుగా ప్రార్థించి తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని వేడుకుంటాడు. తనకు పాశుపత్రాస్త్రంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు పరమేశ్వరుడు నాకీ కాంక్షించిన ఈ జన్మలో మోక్షం కలగదని, మరుజన్మలో కిరాతుడుగా జన్మించి తన యొక్క సాహిత్యం పొందగలవని అంతర్ధానం అయ్యాడు. కాబట్టి అర్జునుడు మరో జన్మ ఎత్తవలసి వచ్చింది. అలా ఉండగా మణిమంతుడైనటువంటి యక్షుడు లక్షణరహితంగా కనబడేటువంటి జంతువులను చంపి ఆనందం పొందుతూ ఉండేవాడు. అది గమనించినటువంటి నందికేశ్వరుడు అతని భూలోకంలో కిరాతుడిగా జీవించమని శపిస్తాడు. శాప విమోచనం కోరగా నీకు ఒక కోయ స్త్రీ వలన ఒక మహార్జతకుడు కలిగిన పిమ్మట నీకు ముక్తి లభిస్తుంది అని తెలుపుతాడు. అది ఒక సుందరమైనటువంటి అడవి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఒక చక్కని గూడానికి నాయకుడు నాదనాథుడు. నాదనాథ యొక్క భార్య తనదే. ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉండేది గూడెంలో. అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆమె నాగనాథంతో యొక్క మనసు ఎగిరి ప్రవర్తిస్తూ ఉండేది. వారికి పెళ్లి చాలా కాలమైంది. ఇంకా పిల్లలు మాత్రం కలగలేదు. వారు ఏనాడూ కూడా అందుకు బాధపడలేదు. అలా ఒకరోజు వారు దేవతలను పూజించారు. పరమశివునికి పూజ కావించారు. ఆ రోజు పున్నమి. వెన్నెల పిండి ఆరబోసినట్లుగా అడవి అంతా కూడా వ్యాపించింది. ఆ రోజు ఇంకా చూడాలనిపించే విధంగా కనిపిస్తుంది. నాగనాగుని మధ్యలో ఏవో మధుర భావనలు పొడసూగాయి. వారిరువురు ఆలోచనలు భావాలు ఒక్కటయ్యాయి. ఆ రోజు వారికి మధురాతి మధురమైనటువంటి అనుభూతి కలిగింది. తనువులు ఏకమయ్యాయి. కొన్ని రోజులకు అంతే. నాదనాథుడి చెవిలో ఒక మంచి శుభవార్తను వినిపించింది. ఆ మాట విన్నటువంటి నాదుని మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కింది. ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుంది అని అనుకుంటాడు. అందరినీ పిలిచి ఆమెకు కావలసినటువంటి పదార్థాలు ఆమెను కాలు కింద పెట్టకుండా చూడమని చెబుతాడు. తండ్రి ముఖం రోజు రోజుకు వెలిగిపోతూ ఉండేది. ఆమె శరీరం ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. నాదనాథుడికి స్వయంగా తానే వేటకు వెళ్లి అనేక రకాలమైనటువంటి జంతువులను వేటాడేవాడు. పుట్టతేనెను తెచ్చేవాడు. తనకు ఇష్టమైనటువంటి వంటలు చేయించి పెట్టేవాడు. వారి ప్రేమకు గుర్తుగా ఆమె ఒక మంచి శుభదినాన పండంటి మగబిడ్డను ప్రసవించింది. గూడమంతా కూడా ఆనందంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. పుట్టిన బిడ్డడు దేదీప్యమానంగా వెలిగొందుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని తిన్నడు అనేటువంటి పేరు పెట్టుకున్నారు. లేక లేక పుట్టినటువంటి సంతానం. అందరూ కూడా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవారు. పిల్లవాడికి బొమ్మ విల్లు బాణాలతో విలువిద్య నేర్పిస్తూ ఉండేవారు. కాని తిన్ననికి గుడి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు. వాటితోనే తిన్నడు ఎగిరేటువంటి పక్షులను కూడా కొట్టేవాడు. తిన్నడికి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడేవారు. తను 7 పిల్లలతో జతకట్టి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవాడు. తిన్నడు దినదిన ప్రవర్ధమానమవుతూ యుక్త వయసులోకి అడుగుపెట్టాడు. తండ్రి కొడుకును పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఏమీ చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. అలా చిన్నతనంలోనే విలువిద్యను గమనించినటువంటి పెద్దలు ఈ పిల్లవాడు దేవుని పాలవుతాడే గాని తల్లిదండ్రులను దక్కేవాడు కాదు అని చెప్పుకునేవారు.
ఎంతో నేర్పును సాధించాడు. తిన్నడు బోయల నాది వద్దకు వెళ్లి తిన్నడికి వేట పద్ధతులు నేర్పాలని చెప్పారు. బోయగూడెంలో కాట్రేని జాతర జరుగుతూ ఉండేది. కాట్రుడు అంటే ఆ గూడెం దేవత. ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా అక్కడ జాతర జరగవలసిందే. నాదనాథుడు జాతరకు చాటింపు వేయించాడు. ఈ రోజు జాతరకు అందరూ కూడా సిద్ధమయ్యారు. నాగనాథుడు తనదే తల స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకున్నాడు. వారి యొక్క ఆచారం ప్రకారం రకరకాల దండలు కూడా ధరించారు. తిన్నడు స్నానం చేసి కాసేపు కూర్చున్నాడు. విభూది పూసుకొని రక్షాబంధనం ధరించాక రకరకాల మూలికలతో కూడినటువంటి దండలను ధరించాడు. కాట్రేనికి రకరకాల పూలతో పూజ చేశాడు. తాను వాడేటువంటి విల్లును ఖరీదైన వద్ద ఉంచి పూజించారు. తదుపరి కోయగూడెంలో అందరూ కలిసి మద్యం సేవించి వారి యొక్క ఆచారాన్ని అనుసరించి నాట్యం చేశారు. ఆ తర్వాత తిని కాట్రేని అంత గొప్పవాడు కావాలి అని దీవించారు. మరుసటి రోజు నాదనాథుడు అనుభవం ఉన్నటువంటి బోయలతో కలిసి తిన్నను వేటకు పంపిస్తాడు. అనేక రకాలుగా బుద్ధులు చెప్పి వేటకు సాగనంపింది. తిన్నడు మిగిలినటువంటి బోయలు దట్టమైనటువంటి అడవిలోకి వెళ్లారు. రకరకాల జంతువులను వేటాడారు. తిన్నడు ఎగిరేటువంటి పక్షిని గురితప్పకుండా పరిగెత్తుటువంటి లేడిని కూడా గురి చూసి కొట్టాడు. అతనితో వెళ్ళినటువంటి బోయలందరూ కూడా అతను వేటాడేటువంటి పద్ధతిని చూసి ఆశ్చర్యపడ్డారు. అనేక రకాల క్రూరమృగాలు రకరకాల పక్షులను వేటాడి తిన్నడు నాగనాథుని దగ్గరకు పంపించాడు. వేటకు వెళ్ళినటువంటి వారు వేట కొరకు దట్టమైనటువంటి అడవిలో 10 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఉండిపోతారు. వారు మొదటి రోజు బోయలంతా కలిసి అడవిలోనే జంతువులు కాల్చుకుని తిన్నారు. కాలినటువంటి మాంసపు ముక్కలను పుట్టతేనెలో నుంచుకుని తిన్నారు. అక్కడే వేసుకున్నటువంటి డేరాలో నిద్రపోయారు. ఉదయాన్నే తిన్నడు వేటకు బయలుదేరాడు. ఒక మృగం కూడా కొట్టలేకపోయాడు. సూర్యుడేమో నడిరెత్తి మీదకు వచ్చాడు. ఒక వేట కూడా దొరకలేదు. ఒక జంతువు కూడా కనపడలేదు. ఆ తర్వాత ఒక జంతువు కనపడుతుంది. బాణం వేయగానే తప్పించుకుంటూ ఉంటాయి. గురి తప్పుతూనే ఉంటుంది. ఏం చేయాలో తోచలేదు. తిరిగి తిరిగి బాగా అలసిపోతాడు. విపరీతమైన అలసట కలుగుతుంది. పక్కనే ఉన్న చెట్టు కింద పడ్డాడు. వెంటనే నిద్ర పట్టేస్తుంది. తిన్నడికి ఒక కల వస్తుంది. కిరాత వేషంలో శివయ్య కనిపిస్తాడు. తన వద్దకు రమ్మని పిలిచినట్లుగా అనిపిస్తుంది. మెలకువ వచ్చినటువంటి తిన్నడు శివా ఎక్కడ ఉన్నాడు అని వెతకడం ప్రారంభిస్తాడు. అంతలో అక్కడికి ఒక పంది వస్తుంది. దానిని కొట్టడానికి వీలు పైకెత్తి బాణం వేస్తాడు. వాని తప్పించుకొని పారిపోతుంది పంది. పట్టు వదలకుండా బాణాలు వేస్తూనే ఉంటాడు. తిన్నడు తప్పించుకుంటూ వెళ్లి ఒక శివలింగం దగ్గరకు వెళ్లి మాయమైపోతుంది. తిన్నడు ఆ శివలింగాన్ని చూడగానే తన కలలో కనిపించినటువంటి రూపం లీలగా కనిపిస్తుంది. అయితే తనకు కలలో కనపడినటువంటి రూపం తాను వెతుకుతున్నటువంటి రూపం ఒకటే అని భావిస్తాడు. ఆ శివలింగాన్ని చూడగానే తనకు ఎంతో కావలసినటువంటి వ్యక్తిని చూసినటువంటి విధంగా మనసంతా కూడా పులకరించిపోతుంది. తిన్నడికి ఆ అడవిలో ఒంటరిగా ఒక్కడివే ఎలా ఉంటున్నావయ్యా? అసలు నీకు ఏమీ భయం లేదా? నాతో వచ్చేయ్, నాతో పాటే నిన్ను తీసుకుని వెళ్తాను. కాని శివలింగం నుండి మాత్రం ఎటువంటి జవాబు రాలేదు. అయ్యో, ఆకలిగా ఉందా? ఏమీ తిన్నట్టుగా లేవే. ఆకలిగా ఉందా? ఎప్పుడు తిన్నాంటో ఏమిటో. ఉండు, ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. వెళ్ళినవాడు మంచి బలమైన పందిని చంపి బాగా కాల్చి తీసుకువస్తాడు. పుక్కింటితో నీటిని తీసుకుని వస్తాడు. పరుగులాంటి నడకతో వస్తాడు. వస్తూనే తనకు తెచ్చినటువంటి నీటితో శివలింగానికి కడుగుతాడు. కాలితో పానగట్టం పైన ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగిస్తాడు. కింద కూర్చొని శివయ్యను తినమని బతిమలాడడం ప్రారంభిస్తాడు. కాని శివలింగం నుండి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. నోచుకున్న తిన్నడు, నీవు తినకపోతే నేను కూడా తినను. నాకు ఆకలిగా ఉంది. నీవు తినకపోతే నేను కూడా తినను అంటూ భీష్మించుకుని కూర్చుంటాడు. కొంతసేపటికి శివలింగం నుండి 2 చేతులు వస్తాయి. అప్పుడు తిన్నడు తెచ్చినటువంటి మాంసపు మొక్కలను తేనెలో ముంచి శివయ్యకు అందించసాగాడు. సరిగ్గా కాలిందో లేదో అని నోటితో కొరికి అందించసాగాడు. శివయ్య కూడా ఎంతో ఆనందంగా తినసాగాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు అదే విధంగా గడుస్తూ ఉండేది. అక్కడ తినతో పాటు వచ్చిన బోయలు తిన్నడు కనపడక వెతకడం మొదలుపెట్టారు. అతని జాడ తెలియలేదు. వారితో పాటు వచ్చినటువంటి వేట కుక్కలు అతని జాడ పసిగట్టాయి.
దాన్ని గమనించినటువంటి బోయలు అతన్ని తమతో పాటు రమ్మని పిలిచారు. ఇంతకాలం ఏమైపోయావురా అని దిగులు పడ్డారు. చివరికి కనిపించావు, పోదాంరా అని అంటారు. అందుకు తిన్నడు ససేమేరా తాను రానని, ఈ శివయ్య నాతో వస్తేగాని నేను కూడా మీతో రాను అని చెబుతాడు. అందుకు బోయలు ఈ శివలింగం మనతో రాదు కదా, ఎలా వస్తుంది అని అంటారు. అందుకే నేను కూడా మీతో రాను, నా మనసు ఇదిగో ఈ శివయ్య మీదే ఉంది అని చెబుతాడు. ఆయన చూసుకునేవారు ఎవరూ కూడా లేరు, అందువలన నేను ఇక్కడే ఉండి ఆయన్ను అన్నపానాలు సమర్పిస్తాను అని సమాధానం చెబుతాడు. అందుకు గూడెం పెద్దకు ఏం సమాధానం చెప్పాలి? అయినా నీవు రాకపోతే మమ్మల్ని కూడా బతకనివ్వరు అని బ్రతిమలాడతారు. ఎంతా కూడా బతిమలాడినా తిన్నడు తాను పట్టిన పట్టు విడవలేడు. చేసేదేమీ లేక బోయలు తమ గూడానికి బయలుదేరి వెళ్లిపోయారు. అదలా ఉండగా శివగోచరుడు అనేటువంటి బ్రాహ్మణుడు అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి శివలింగం వద్దకు వచ్చి అభిషేకాలు పూజలు నిర్వహించేవాడు. వేద్యం సమర్పించి వెళ్తూ ఉండేవాడు. అతను ఆ రోజు నుదుటిపై విభూది పునరుద్ధరించి ఉన్నాడు. అప్పుడే స్నానమాచరించి బట్టల నుండి నీరు కారుతూ సంఖ్యలో పాలకొండ చేతితో నీటి కడవ, మరొక చేతిలో పూల సజ్జతో శివలింగం వద్దకు వస్తాడు. ఆలయంలోకి అడుగుపెట్టగానే అతని మనసు కలవరపడింది. శివలింగంపై చారికలు, చుట్టూ మొక్కలు, కాలినటువంటి మాంసం ముక్కలు, ఆ ప్రదేశం అంతా కూడి దుర్గంధంతో అపరిశుభ్రంగానూ ఉంటుంది. అప్పుడు శివగోచరుడు అదే ఏంటా అని చక్కగా ఆలయం అంతా కూడా శుభ్రం చేసి ఎంతో అందంగా అలంకరించి వెళ్ళాడు. ఎవరో వచ్చి ఇక్కడ అంతా అపరిశుభ్రంగా గావించారు. శ్మశానంలో బూడిద పూసుకునేవాడివి, నీకు శుభ్రం గురించి ఏం తెలుసులే, నీకు భోజనం చేసేది కపాలంలో, నీకు ఎవరు భోజనం పెట్టారు? నీ కుమారుడా, నీ భార్య, ఎవరైనా దొంగలు పడి విధంగా చేశారా? అయినా నీవు ఎలా ఊరుకున్నావయ్యా అని శివునితో పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఆశ్చర్యంతో ఆ శరీరవాణితో, ఓ శివగోచర, నీలాగా వేదాలు కాని పూజలు కాని నేను ఎటువంటి ఒక బోయవాడును. తన యొక్క మూఢ భక్తితో నన్ను సేవిస్తూ ఉన్నాడు. అతని భక్తికి సంతోషించి ఇలా చేయాల్సి వచ్చింది. అదిగో అతను వచ్చే వేళయింది. నీవు కాసేపు నా వెనక వైపు దాగి ఆయన చేస్తున్నదంతా కూడా గమనిస్తూ ఉండు అని తెలిపాడు. అందుకు సరే అని శివగోచరుడు వెనక్కు వెళ్లి దాక్కుంటాడు. తిన్నడు రానే వస్తాడు. వస్తూనే ఆనంద పారవశ్యంతో శివయ్యని చూస్తూ చంకలో విల్లు, ఒక చేతితో కాలినటువంటి మాంసంతో కూడుకున్నటువంటి గొప్ప చేతితో పుట్టతేనె పట్టుకొని తెచ్చినటువంటి నీటిని శివలింగంపై పోస్తాడు. శివగోచరుడు ఆ దృశ్యాన్ని చూసి మనసులో అసహనం కలుగుతుంది. వెంటనే శివయ్య అతని చెవిలో అప్పుడే ఏమైంది, ఇంకా చూస్తూ ఉండు అని హెచ్చరిస్తాడు. కాని నోటిలో ఉన్నటువంటి నీటిని శివలింగంపై పోస్తాడు. కాళ్ళతో దుమ్ముని తొలగిస్తాడు. శివగోచరుడు ఇంకా కలత చెందుతాడు. తిన్నడు తెచ్చినటువంటి మాంసం ముక్కలు తేనెలో ముంచి శివయ్యను తినమని బ్రతిమలాడుతూ అందిస్తాడు. శివగోచరుడు మనసులో వీడేనా శివయ్యకు మాంసం ముక్కలు పెడుతుంది అని అనుకుంటాడు. అప్పుడు శివయ్య వాటిని స్వీకరించలేదు. దానికి తిన్నడు, నేను ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటే తిన్నావు కదయ్యా, ఈ రోజు ఏమైంది, ఆకలిగా లేదా, లేక ఒంట్లో ఏదైనా నలతగా ఉందా అని అంటూ తిన్నడిని అడుగుతూ శివుణ్ణి బతిమలాడుతూ ఉంటాడు. తిన్నడు పరీక్షించదలిచి పరమేశ్వరుడు కంటిలో నీరు కారడం మొదలవుతుంది. అది గమనించినటువంటి తిన్నడు అందుకని ఆహారం తీసుకోవటం లేదా అని పరుగులాంటి నడకతో బయటకు వెళ్లి తనకు తెలిసినటువంటి ఆకు, పసర్లు, మూలికలు తెచ్చి శివ కంటిలోకి పోస్తాడు. అయినప్పటికీ కంట్లో నీరు మాత్రం ఆగలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలోకి పరిగెత్తి అతని దగ్గర ఉన్నటువంటి తెలిసినటువంటి వైద్యాన్ని కూడా చేస్తాడు. అయినా కూడా తగ్గకపోగా కంటి నుండి రక్తం కారడం మొదలవుతుంది. తిన్నడికి కాళ్ళు చేతులు ఆడలేదు. అన్ని రకాల వైద్యం చేసినప్పటికీ కంటిలోండి నీరు ఆగకపోగా ఎక్కువగా రక్తం కారడం తనకి ఎంతో బాధ కలిగించింది. నేను చేసినటువంటి వైద్యం వికటించి నీకేమన్నా అయ్యిందా? ఇందుకే ఒక్కటే ఉపాయం, కంటికి కన్నే మందు కాబట్టి నా కంటిని తీసి నీకిస్తాను. మొదట తన వాడి బాణాలతో రక్తం కారుతున్నటువంటి కంటిని తొలగించి వెంటనే తన కన్ను శివయ్యకు అమర్చాడు. అప్పుడు శివయ్య కంటి నుండి నీరు కారడం ఆగిపోయింది. తిన్నడు యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాని ఆ ఆనందం ఎంతోసేపు ఆగలేదు. మరొక కంటి నుండి రక్తం కారడం మొదలైంది. అప్పుడు తినడు, మరేం పర్వాలేదు, రెండో కన్ను తీసి నీకు మరలా అమరుస్తాను అని
మూడో కంటి నుండి కూడా నీరు కారితే ప్రాణులు ఇచ్చైనా సరే నేను కాపాడుకుంటాను అని అంటాడు. కాని రెండో కన్ను తీసేస్తే తనకు కనబడదు కదా అని తన కుడికాలు బొటనవేలును శివయ్య రెండో కన్ను దగ్గర ఉంచి రెండో కన్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కైలాసం నుండి ఆది దంపతులు ప్రత్యక్షమై తిన్నడి యొక్క భక్తికి ముగ్ధులైపోతారు. అప్పుడు శివయ్య శివగోచరుణ్ణి ఇలా అంటాడు, ఇప్పుడు చెప్పు, నా శివభక్తుడేనా కాదా అని నీవే తెలుపు నా శివభక్తుడి గురించి అని అంటాడు. అందుకు శివగోచరుడు తన యొక్క దుర్భతి మిమ్మలను అతని ఇద్దరిని దూషించాను, మన్నించండి అని వేడుకుంటాడు. అందుకు శివపార్వతులు తిన్నడిని శివగోచరుణ్ణి ఏవైనా వరాలు కోరుకోమని అంటారు. అందుకు వారు మరుజన్మ లేకుండా మీరొక సాహిత్యం ప్రసాదించమని వేడుకుంటారు. అందుకు సంతోషించినటువంటి స్వామి తదాస్తు అని తనకు కన్నులు ఇచ్చినటువంటి నీవు ఈనాటి నుండి కన్నప్పగా ప్రసిద్ధి పొందుతావు. శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుందని అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి తిన్నడు కన్నప్పుగా మారిపోతాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో తనకంటే తన భక్తునికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి ఒక కోవెల కింద ఉండే భక్తుడైనటువంటి కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. ఇంతవరకు మనం సాలెపురుగు, పాము, ఏనుగు అలాగే కన్నప్ప గురించి తెలుసుకున్నాం. మరొక అద్భుతమైన కథ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం.